హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని విద్యుదయస్కాంతత్వం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. హెన్స్ క్రిస్టియన్ ఐర్స్టెడ్ విద్యుదయస్కాంతత్వాన్ని అవగాహన చేసుకోవడంలో 19వ శతాబ్దపు ప్రముఖ శాస్త్రవేత్తల్లో ఒకరైన ఐర్స్టెడ్ కీలక పాత్ర వహించారు. అయస్కాంత దిక్సూచిని ఒక తీగ కింద ఉంచి ఆ తీగ గుండా విద్యుత్ ప్రవాహాన్ని పంపాడు. అప్పుడు అయస్కాంత దిక్సూచిలోని సూచిక కదలడం ఈయన గమనించాడు. ఈ ప్రయోగం ద్వారా విద్యుత్ అయస్కాంతత్వం మధ్య సంబంధాన్ని ఐర్స్టెడ్ ప్రదర్శించాడు. ఐర్స్టెడ్ గౌరవార్థం అయస్కాంత క్షేత్ర బలానికి ప్రమాణంగా ఆయన పేరును ఉపయోగిస్తున్నాం. 1822లో ఐర్స్టెడ్ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ విదేశీయ సభ్యునిగా నియమింపబడ్డాడు. అయస్కాంత క్షేత్రం ఒక పదార్థం మరొక పదార్థంతో భౌతికమైన స్పర్శ సంబంధం లేనప్పటికీ దానిపై బలాన్ని ప్రయోగించే సందర్భంలో క్షేత్రం అనే పదం ఉపయోగిస్తాం. దండాయస్కాంతంతో దిక్సూచి భౌతిక స్పర్శలో లేనప్పటికీ అది దండాయస్కాంత ప్రభావానికి లోనవుతుంది. అంతేకాకుండా ఒక బలం దిక్సూచిలో కదలిక ఏర్పడేటట్లు చేసి ఒక స్థిర దిశలో అది స్థిరపడటానికి కారణమవుతుంది. సూచికపై పనిచేసిన క్షేత్రబలం దానికి కొద్ది దూరంలో ఉంచిన దండాయస్కాంతం యొక్క క్షేత్రం వలన ఏర్పడుతుంది. అయస్కాంత క్షేత్రానికి దిశ ఉంటుంది. అది వేర్వేరు బిందువుల వద్ద వేర్వేరుగా ఉంటుంది. దండాయస్కాంతానికి దగ్గరలో దిక్సూచి స్థానాన్ని మార్చినప్పుడు సూచిక దిశ వివిధ స్థానాలను బట్టి మారుతుంది. దండాయస్కాంతానికి బాగా దూరంలో వేర్వేరు ప్రదేశాలలో ఉంచితే సూచిక దాదాపుగా ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. దండాయస్కాంతం నుండి దూరాన్ని బట్టి దాని క్షేత్రబలం మారుతుంది. అయస్కాంత క్షేత్రం త్రిమితీయం. అయస్కాంత క్షేత్ర బలరేఖలు దండాయస్కాంతం వంటి జనకాల చుట్టూ క్షేత్రం ఆవరించి ఉంటుంది. ఈ క్షేత్రానికి క్షేత్రదిశ, క్షేత్రబలం అనే లక్షణాలుంటాయి. అయస్కాంత బలరేఖలు ఊహాత్మకమైనవి. ఈ రేఖలు అయస్కాంత క్షేత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. బలరేఖకు ఒక బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశ ఆ బిందువు వద్ద క్షేత్ర దిశను తెలుపుతుంది. బలరేఖలు సంవృత వక్రాల వలె కనిపిస్తున్నప్పటికీ అవి సంవృతమా లేదా వివృతమా అన్న దానిని మనం ఖచ్చితంగా నిర్ణయించలేము. ఎందుకనగా అవి దండాయస్కాంతంలో ఎలా అమరి ఉంటాయో వాస్తవంగా మనకు తెలియదు. బలరేఖలు దట్టమైన సమూహంగా ఉన్న చోట క్షేత్రం బలంగా ఉంటుంది. దూరం దూరంగా విస్తరించినట్లున్న చోట క్షేత్రం బలహీనంగా ఉంటుంది. అనగా క్షేత్రం ఖచ్చితంగా ఏకరీతిగా లేని క్షేత్రం. ఎందుకంటే క్షేత్రంలోని వివిధ బిందువుల వద్ద క్షేత్ర బలం దిశలు మారతాయి. ఒక క్షేత్రం యొక్క స్వభావాన్ని ఆ క్షేత్ర బలం దిశలను బట్టి నిర్వచించగలం. ఏ క్షేత్రం యొక్క బలం దిశలలో ఏ ఒక్కటైనా వివిధ స్థానాలను బట్టి మారుతుందో దానిని అసమక్షేత్రం అంటాము. క్షేత్రబలం దిశ రెండు
క్షేత్రం అంతటా స్థిరంగా ఉండే దానిని సమక్షేత్రం లేదా ఏకరీతి క్షేత్రం అంటాము. అయస్కాంత అభివాహం, అయస్కాంత అభివాహ సాంద్రత. అయస్కాంత బలరేఖల సంఖ్య దృష్ట్యా అయస్కాంత క్షేత్ర బలాన్ని కొలవడాన్ని అయస్కాంత అభివాహం అని అంటాము. అయస్కాంత అభివాహంను పైతో సూచిస్తాం. క్షేత్రానికి లంబంగా ఊహించిన తలం గుండా వెళ్ళే బలరేఖల సంఖ్యను అయస్కాంత అభివాహం సూచిస్తుంది. నిజానికి అభివాహం అనేది ఆ క్షేత్రంలో గల తలం యొక్క దిగ్విన్యాసంపై ఆధారపడి ఉంటుంది. అయస్కాంత అభివాహానికి SI ప్రమాణం వెబర్. అభివాహం ఆధారంగా అయస్కాంత క్షేత్ర బలాన్ని సులభంగా నిర్వచించవచ్చు. అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా ఉన్న తలం గుండా పోయే అయస్కాంత అభివాహం తల వైశాల్య నిష్పత్తిని అయస్కాంత అభివాహ సాంద్రత అని అంటాము. క్షేత్రానికి లంబంగా ఉన్న ఏకాంక వైశాల్యం గల తలం గుండా వెళ్ళే అయస్కాంత అభివాహాన్ని అయస్కాంత అభివాహ సాంద్రతగా నిర్వచిస్తాం. అయస్కాంత అభివాహ సాంద్రత = అయస్కాంత అభివాహం బై వైశాల్యం. B = π/a. π = b × a. అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణాలు వెబర్/మీటర్². దీన్నే టెస్లా అని కూడా పిలుస్తాం. అయస్కాంత క్షేత్రంకి ఏ వైశాల్యం గల తలం యొక్క లంబానికి మధ్య కోణం θ అనుకుంటే, క్షేత్రానికి లంబంగా ప్రభావం చూపే తలం వైశాల్యం a cos θ అవుతుంది. B = π/a. అయస్కాంత అభివాహ సాంద్రత B = π/a cos θ. తలం నుండి వెళ్ళే అభివాహం π = b × a cos θ. విద్యుత్ ప్రవాహం గల తీగ అయస్కాంత కదలికను బట్టి అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. తీగ చుట్టూ ఉన్న అయస్కాంత బలరేఖ ఖచ్చితంగా వృత్తాకారంలో ఉంటుంది. అనగా అయస్కాంత బలరేఖలు ఖచ్చితంగా సంవృత రేఖలు. అయస్కాంత బలరేఖలు అపసవ్య దిశలో ఏర్పడతాయి. అయస్కాంత బలరేఖల దిశను కుడి చేతి బొటనవేలు నిబంధన ద్వారా బలరేఖల దిశను సులభంగా గుర్తించవచ్చు. కుడి చేతి బొటనవేలు దిశలో విద్యుత్ ప్రవాహ దిశ ఉండేటట్లు విద్యుత్ ప్రవహించే తీగను మీ కుడి చేతితో పట్టుకున్నట్లు భావిస్తే, తీగ చుట్టూ ఉన్న మిగతా వేళ్ళు అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తాయి. దిక్సూచిలోని సూచిక దిగ్విన్యాసాన్ని బట్టి క్షేత్ర దిశను చెప్పవచ్చు. అయస్కాంత దిక్సూచిలోని సూచిక ఏ దిశలో నిలకడలోకి వస్తుందో ఆ దిశ తీగ చుట్ట యొక్క అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తుంది. తీగ చుట్ట తలానికి లంబ దిశలో అయస్కాంత క్షేత్ర దిశ ఉంటుంది. తీగ చుట్టలో
విద్యుత్ సవ్య దిశలో ప్రవహిస్తే అయస్కాంత క్షేత్ర దిశ మీ నుండి ముందుకు వెళ్ళే దిశలో ఉంటుంది. కుడి చేతి నిబంధనతో తీగ చుట్ట లేదా సోలినాయిడ్ వల్ల ఏర్పడే క్షేత్ర దిశను మనం సులభంగా కనుగొనవచ్చు. విద్యుత్ ప్రవాహ దిశలో మీ చేతివేళ్లను ముడిస్తే మీ బొటనవేలు దిశ అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తుంది అని కుడి చేతి నిబంధన తెలియజేస్తుంది. సమసర్పిలంగా దగ్గరగా చుట్టబడి ఉన్న పొడవైన తీగనే సోలినాయిడ్ అంటాం. సోలినాయిడ్ ఏర్పరిచే బలరేఖలు దండాయస్కాంత బలరేఖలను పోలి ఉండటాన్ని బట్టి సోలినాయిడ్ దండాయస్కాంతంలా ప్రవర్తిస్తుందని తెలుస్తుంది. ఈ పొడవైన తీగ చుట్టనే సోలినాయిడ్ అంటాం. సోలినాయిడ్ ఏర్పరిచిన బలరేఖలు దండాయస్కాంత బలరేఖలను పోలి ఉండటాన్ని బట్టి సోలినాయిడ్ వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రాన్ని చూడవచ్చు. సోలినాయిడ్ ఏర్పరిచే క్షేత్ర దిశను కుడి చేతి నిబంధనతో తెలుసుకోవచ్చు. సోలినాయిడ్ రెండు చివర్లలో ఒకటి ఉత్తర ధ్రువంగా మరొకటి దక్షిణ ధ్రువంగా ప్రవర్తిస్తాయి. సోలినాయిడ్ బయట ఉండే అయస్కాంత బలరేఖలు దాని లోపల కూడా కొనసాగుతూ ఉంటాయి. సోలినాయిడ్ బయట బలరేఖల దిశ ఉత్తరం నుండి దక్షిణం వైపు, లోపలి బలరేఖల దిశ దక్షిణం నుండి ఉత్తరానికి ఉంటుంది. అనగా సోలినాయిడ్ వల్ల ఏర్పడే బలరేఖలు దండాయస్కాంతంతో ఏర్పడిన బలరేఖల వలె సంవృత వలయాలు. ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలం అనేది ఆవేశ పరిమాణం Q, దాని వేగం V మరియు అయస్కాంత అభివాహ సాంద్రత B అనే మూడు అంశాల లబ్ధానికి సమానం. F = QVB. ఆవేశపు వేగ దిశ అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సమీకరణం వర్తిస్తుంది. కదిలే ఆవేశానికి అయస్కాంత క్షేత్రానికి మధ్య కోణం θ ఉన్నట్లయితే ఆ ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలాన్ని F = QVB sin θ సమీకరణంతో సూచించవచ్చు. అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఒక ఆవేశం కదిలితే θ విలువ శూన్యమవుతుంది. θ విలువ శూన్యమైతే sin θ sin 0 0 అవుతుంది. అనగా క్షేత్రానికి సమాంతరంగా కదిలే ఆవేశంపై ఎటువంటి బల ప్రభావము ఉండదు. కదిలే ఆవేశంపై అయస్కాంత బల దిశను తెలుసుకోవాలంటే మీ కుడి చేతి వేళ్లను మొదటగా కదిలే ఆవేశపు దిశలో ఉంచి తర్వాత అయస్కాంత క్షేత్ర దిశలో చుట్టి ఉంచితే బొటనవేలు చూపే దిశ అయస్కాంత బల దిశ అవుతుంది. అయస్కాంత క్షేత్ర దిశ ఆవేశ వేగ దిశకు మధ్య కోణం ఎంత ఉన్నా ఈ నిబంధన పనిచేస్తుంది. అయస్కాంత బల దిశ ఎల్లప్పుడూ కదిలే ఆవేశ వేగ దిశ మరియు అయస్కాంత క్షేత్ర దిశ రెండింటికి లంబంగా ఉంటుంది. కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు, మధ్య వేలును
ఒకదానికొకటి పరస్పరం లంబంగా ఉంచితే చూపుడు వేలు విద్యుత్ ప్రవాహం యొక్క ఆవేశ వేగ దిశను, మధ్యవేలు క్షేత్రం దిశను, బొటనవేలు బలం దిశను సూచిస్తాయి. అయితే ఈ నిబంధన కదిలే ధనావేశానికి మాత్రమే వర్తిస్తుంది. ఈ క్రింద ఇవ్వబడిన ఉదాహరణను పరిశీలించండి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.